హాయ్ అండి. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. సో, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్తగా ఈకేవైసీ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. సో, మరి ఏందంటే అసలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఈకేవైసీ చేపించుకోవాలి. ఇప్పుడు ఈకేవైసీ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మనం అందరూ వెళ్ళి రేషన్ డీలర్‌షిప్ షాప్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కాకుండా మళ్ళీ ఈ రేషన్ డీలర్‌షిప్ షాప్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళకముందే మనమే మన ఆన్‌లైన్‌లో చెక్ చేసేసుకోవచ్చు. అసలు ఈకేవైసీ అయిందా? లేదా? ఒకవేళ అయితే ఎలా ఉంటుంది స్టేటస్సు? సో, అయిన వాళ్ళు వెళ్ళొచ్చా? లేదా? అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు బాగా. సో, నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సొస్తుందంటే నేను చాలా సార్లు చూశానండి. రేషన్ షాప్, డీలర్ షాప్ దగ్గరికి వెళ్తే మీది ఆల్రెడీ అయిపోయింది. మీరు రావాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. సో, అక్కడికి వెళ్ళకముందే మనం ఇక్కడే మనం ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు. సో, మీరు చూసారంటే మనం క్రోమ్‌లోకి వెళ్ళి ఏపీ రేషన్ కార్డ్ ఈకేవైసీ అని టైప్ చేసామంటే మన ఆంధ్రప్రదేశ్‌ది. సో, ఈ టైప్ చేసామంటే ఈ విధంగా సైట్ వస్తుంది మనకి. ఈ విధంగా సైట్ వస్తుంది మనకి. ఇక్కడ చూసారంటే ఏపీ రేషన్ కార్డ్ ఈకేవైసీ. సో, దీని ఫస్ట్ ట్యాబ్‌గా లింక్ ఓపెన్ చేసామంటే ఈ విధంగా మనకి లోగో వస్తుంది కంప్లీట్‌గా. సో, వన్స్ ఇది వచ్చిన తర్వాత లోగో మనం ఏం చేస్తామంటే ఇక్కడ డాష్ బోర్డ్ కాంటెంట్స్ చూసారా? డాష్ బోర్డ్ రిపోర్ట్స్ దానిపైన క్లిక్ చేయండి మీరు. డాష్ బోర్డ్స్ అని. సో, ఈ విధంగా డాష్ బోర్డ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ వెళ్ళామంటే ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ చూసారా? ఈపీడీఎస్ అప్లికేషన్ సెర్చ్ అనే ఒక ఆప్షన్. సో, దీనికి కానీ క్లిక్ చేసి వన్స్ క్లిక్ చేయండి ఇక్కడ వచ్చి మన రైస్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఏ రైస్ కార్డ్ నెంబర్ అంటే లాస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిన న్యూ రేషన్ కార్డ్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో, ఆ రేషన్ కార్డ్ నెంబరు ఈ బాక్స్లో మనం ఎంటర్ చేయాలన్నమాట. సో, వన్స్ మనం ఈ బాక్స్లో మనం ఎంటర్ చేసామంటే సో, ఈ బాక్స్లో మనం రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డమ్మీ తీసుకుంటున్నాను. సో, ఈ విధంగా మనం ఎంటర్ చేసిన తర్వాత సో, ఇక్కడ చూసారా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనం క్యాప్చర్ అని ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా సో, స్మాల్ ఎక్స్ కే 3434 ఎక్స్. సో వన్స్ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేసిన జస్ట్ సర్చ్ అని టైప్ చేయండి. సో, ఇక్కడ చూసే సర్చ్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా మీకు డేటా వస్తుంది. సో, మీకు ఈ విధంగా డేటా వస్తుంది. ఇక్కడ చూసారంటే డేటా వన్స్ ఆ కార్డులో మెంబర్స్ ఎవరు ఉన్నారో ఆ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. ఇక్కడ చూసారా ఈకేవైసీ స్టేటస్ ఉంది. ఇక్కడ చూసారా ఇక్కడ సక్సెస్ ఉంది. సో, ఇక్కడ ఈ కార్డ్ నెంబర్ 2 మెంబర్స్ ఉంటే ఒకటి సక్సెస్ ఉంది, ఇంకోటి వచ్చి డెత్ కేసు ఉంది. అంటే మీకు ఈకేవైసీ అయిపోయిందంటే సక్సెస్ అని వస్తుంది. సో, ఇక్కడ డెత్ కేసు అంటే ఇక్కడ అతను ఆ మెంబర్ పాస్డ్ అయ్యారు కాబట్టి తమ్ము వేయలేదు కాబట్టి డెత్ కేసు అని అప్డేట్ చేయించేశారు. ఓకేనా? అలానే ఇక్కడ ఈకేవైసీ స్టేటస్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈకేవైసీస్ ఉంటాయి, స్టేటసెస్ ఉంటాయి. అంటే చాలా రకాలుగా ఒకటి వచ్చి పెండింగ్ ఉంటుంది, ఒకటి వచ్చి సక్సెస్ ఉంటుంది, ఒకటి వచ్చి పేరెంటల్ అథెంటికేషన్ ఉంటుంది, ఇంకోటి వచ్చి మైగ్రెంట్ అథెంటికేషన్ ఉంటుంది. సో, ఈ విధంగా డిఫరెంట్ ఉంటుంది. మీరు అసలు మీరు ఇలా ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత సక్సెస్ అని మీకుంటే మీరు అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రేషన్ షాప్, డీలర్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సచివాలయ దగ్గరికి వెళ్ళి మీరు తంబు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీది ఆల్రెడీ అయిపోయింది. ఎందుకంటే మీరు ఎక్కడో ఒక చోట తంబు వేసేసి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వే కింద ఏదో ఇంటికి సర్వే చేసుకోవడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆ విధంగా మీరు సక్సెస్ అయ్యింది. మిగతా వాళ్ళకి ఎందుకు పెండింగ్స్ ఎందుకు ఉన్నాయంటే వీళ్ళు అసలు ఇప్పటిదాకా తంబు వేయకపోవడం ఒక రీజను. వీళ్ళు అసలు అవైలబిలిటీలో ఉన్నారా లేదా అని మనకు తెలియాలంటే మనం అవైలబుల్ ఉన్నారా లేదా అనే క్వశ్చన్ దానికోసం ఇప్పుడు కేవైసీ అనేది ప్రోగ్రామ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్. ఓకేనా? అది పెండింగ్. రెండోది వచ్చేలేకే పేరెంథెటికల్ అథెంటికేషన్ అని ఉంటుంది. సో, పేరెంథెటికల్ అథెంటికేషన్ అంటే ఎవరైతే బిలో 5 years ఉంటారో వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంటుంది. సో, వాళ్ళకి ఇంకా మీరు బాల ఆధార్ అనమాట దాన్ని. సో, వాళ్ళు మీరు వేస్తే పడదనమాట వాళ్ళకి. మన అథెంటికేషన్ మీద ఉంటుంది. ఎవరైతే అబోవ్ 5 years ఉంటారో పిల్లలు ఎవరైతే అబోవ్ 5 years ఉంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ కేవైసీ చేయించుకోవాలి.
ఎలా చేయించుకోవాలంటే ఫస్ట్ మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళాలి. ఆధార్ సెంటర్కి వెళ్ళి బాబు చేత తంబేపించి ఈకేవైసీ చేపించేసుకోవాలి. సో వన్స్ ఈకేవైసీ చేపించేసిన తర్వాత మీరు బ్యాక్ టు డీలర్ షాప్ దగ్గరకు వచ్చి, రేషన్ డీలర్ షాప్ దగ్గరకు వచ్చి మీరు ఈకేవైసీ చేయించుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ విధంగా ప్రాసెస్ చేసిన తర్వాత కూడా మీకు స్టిల్ పేరెంట్ అథెంటికేషన్ చూపిస్తుంది. అలానే చూపిస్తుంది. ఎందుకంటే అది బ్యాక్ ఎండ్ మీకు అప్డేట్ అవ్వడానికి అట్లీస్ట్ 1 వీక్ దాకా పడుతుంది. అట్లీస్ట్ 4-5 వర్కింగ్ డేస్లో పడుతుంది. సో మీకు ఇంకా అప్డేట్ అవ్వలేదంటే మీరు కంగారు పడద్దు. సో అట్లీస్ట్ 4-5 డేస్ పడుతుంది. సో మీకు డీలర్ షాప్లో ఒక్కసారి ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని వచ్చేసిందంటే ఇంక మీకు ప్రాబ్లం అయిపోయినట్టే ఇంకా ఎవరికి పిల్లలకి. ఓకేనా? సో ఈ విధంగా చేసుకోవాలి పిల్లలకి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మైగ్రెంట్ అథెంటికేషన్ ఉంటుంది. సో మైగ్రెంట్ అంటే అసలు మనం ఎవరైనా సర్వేకి మన ఇంటికి వచ్చిన తర్వాత మనం లేకపోవడం, అంటే ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లు వెళ్ళిపోవడం, వెళ్ళిపోవడం, వాళ్ళు ఇప్పటిదాకా తంబేయకపోవడం, వాళ్ళు ఈకేవైసీ అలా పెండింగ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చి మీరు కంపల్సరీగా వచ్చి రేషన్ కార్డ్ డీలర్ షాప్లో అయినా, లేదంటే సచివాలయం ఆఫీస్కి వెళ్ళాలంటే అక్కడ విఆర్ఓ గారు ఉంటారు, విఆర్ఓ దగ్గరికైనా మీరు వెళ్ళి కంపల్సరీగా కేవైసీ చేయించుకోవాలి. సో ఈ విధంగా మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మంత్ ఎండ్, అంటే ఈ ఏప్రిల్ నెలాఖరు లోపల మీరు ఈ కేవైసీ చేయించేసుకోండి. లేదంటే మళ్ళీ రేషన్ కార్డులో మీకు నేమ్స్ డిలీట్ అయిపోతాయి. సో మీరు అది చార్జ్ చూసుకోవాలి. ఓకే, సో ఈ వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటే జస్ట్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్, మరెన్నో ఇన్ఫర్మేషన్ మీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.